ఎందుకోసం పోరాటం జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాలు. నదులన్నీ ఆంధ్రాకే పడుతున్నాయి, నీళ్ళన్నీ ఆంధ్రాకే పడుతున్నాయి, నియామకాలన్నీ ఆంధ్రాకే, పైసలన్నీ ఆంధ్రాకే. పైసలు వచ్చేదంతా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ఆదాయం వస్తుంది, ఆంధ్రలో ఏం లేదు. వరదలు, తుఫాన్లు అక్కడ ఉండేది. రాయలసీమలో మనకు తెలిసి ఏముండదు. సహజమైన చెరువులు తెలంగాణ దక్కన్ పీఠం కాబట్టి చెరువులు ఏర్పడతాయి, పంటలు పండినాయి, చల్లగా ఉంటుంది హైదరాబాద్, ఎయిర్ కండిషన్ బై నేచర్. కానీ ఏమైంది? తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని అడగకుండా భరత్ ఇక్కడ రావాలి పైకి. తెలంగాణ ప్రజల్ని అడగకుండా తెలంగాణ ఆంధ్ర మెర్జ్ చేసింది. నిజానికి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయాలి, కలపాలన్నా లేదా విడదీయాలన్నా కలపాలన్నా తీర్మానం చేయాలి. అట్లాంటిది ఏం చేయలేదు, కలిపేసింది. కలిపితే ఏమైందంటే అసెంబ్లీలో 2/3 మెజారిటీ ఆంధ్ర వాళ్ళది, 1/3 మాత్రమే తెలంగాణ. సో వాళ్ళకి ఇర్రివర్సిబుల్ మెజారిటీ, తెలంగాణ ఇర్రివర్సిబుల్ మైనారిటీ. తెలంగాణలో ఎవరిని ఉండనియరు, ముఖ్యమంత్రులు కానియరు. తీర్మానాలు చేస్తే